ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జనవరి నెల 15వ తేదీ అలసిన వాణిని ఓరడించు మాటలు చదువుతున్నాను. అదేవిధంగా ఈ దినము ప్రభు బిడ్డల్లో ఎందరైతే పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారో వారిని అందరినీ ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చదువుదుము. మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవమును పొందవలెనని యథార్థముగా కోరుచున్న ఎడల మనము మరణించుటకు ఇష్టపడవలెను. ఎందుకనగా మన పాత జీవితమునకు, చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవము మనలోనికి ఎంతమాత్రమును రాదు. అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలెను. చాలామంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుచున్నామని చెప్పుదురు గాని నిజముగా ఆయన యందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారుగా ఉన్నారు. వారు నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు. అయితే దేవుడు వారికి ఎంతో ఉచితముగా ఇవ్వగోరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోతున్నారు. ఇదంతయు కేవలము వారి నిర్లక్ష్యత, అజాగ్రత్తను బట్టియే. దేవుడైతే తన కుమారుని యందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకముగా అనుభవించున్నట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీ మనవే. అయితే మనము యేసు ప్రభువునందు విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఎరుగకపోవచ్చున్నాము. మనము దేవుని వాక్యమును చదువుటయందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుటయందు చాలినంత సమయమును గడుపుటలేదు. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువు మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పుచున్నాడు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే గాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయు మనకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. వాటిని అనుభవించుటకు గాను మనము ఈ ఆశీర్వాదములను ఎరుగవలసి ఉన్నది. మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకముగా మన మోకాళ్ళపై చదవవలెను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.